నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అమీన్పూర్ రీసెంట్ ఈ యొక్క అక్రమ సంబంధాలకి సంబంధించి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అమీన్పూర్ లో జరిగిన ఇష్యూ అయితే తన 10th క్లాస్మేట్ ఒక గెట్ టుగెదర్ పార్టీకి అటెండ్ అవ్వడం అండ్ అక్కడే ఆమెకి పరిచయం ఏర్పడడం. అయితే ఎలా అయినా సరే తనతో ఉండాలి అని చెప్పి అటు భర్తని పిల్లల్ని చంపాలని చెప్పి తను వేసిన ప్లాన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ కాకపోవడం. ఈ రోజు అసలు తను ఎందుకు చంపింది ఏంటి అన్న విషయాలు క్లియర్ గా ఇవాళ పోలీసులు అయితే బయట పెట్టడం కూడా జరిగింది. కేవలం అక్రమ సంబంధం కోసం అటు కడుపును పుట్టిన పిల్లల్ని, భర్తని ఈ విధంగా చేయడం వెనక అసలు ఏ విధంగా చూడాలి మనం? సమాజం ఎటుపోతోంది? ఈ విధంగా ఆడవాళ్ళు ఆలోచిస్తుంటే రానున్న తరాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో వీటి గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే గౌతమి. అక్రమ సంబంధాలు గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఎక్కువ శాతం ఈ క్రైమ్ రేట్ పెరగడానికి కారణం మెయిన్ ఇదే. ఇవాళ అమీన్పూర్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా, ఈ రజిత అన్న ఆవిడ నిజంగా 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 ఆడపిల్ల. సరే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒకటి ఆలోచన చేయలేకపోతున్నారు. ఓకే, మనకు నచ్చింది వేరే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు అన్న ఆప్షన్ వదిలేసి ఇటు భర్తని పిల్లల్ని చంపాలని ఆమె వేసిన ప్లాన్ కావచ్చు, అది వర్కౌట్ కాగా భర్త తప్పించుకున్నాడు అదృష్టవశాత్తు. పిల్లలు బలైపోయారు. ఇవాళ ఆమె కూడా బానే ఉంది. సో ఈ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు? ఆడవాళ్ళు ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు? కడుపును పుట్టిన పిల్లల్ని కూడా అక్రమ సంబంధం కోసం చంపడానికి కూడా వాళ్ళు వెనుకడుగు వేయట్లేదు. సో దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? రజిత చెంగయ్య ఇది జరిగి దాదాపు ఒక 5 రోజులు అయినట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడినప్పుడు నాకు రజిత వాళ్ళ హస్బెండ్ మీద నేను అనుమానించాను. ఎందుకంటే ఆయన ఈమెని 2వ సారి మ్యారేజ్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఈమెకి మొదటి మ్యారేజ్ అయినా ఆయన ఫస్ట్ భార్య లేనట్టుగా. సో అతని వల్ల ఏమైనా ఇబ్బంది పడిందా, లేకపోతే అతని వల్ల ఏమన్నా ఈమె డిస్టర్బ్ అయ్యి ఇలా యూజువల్ గా ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే కేవలం మనం మగవాళ్ళని అనడం అనేటువంటిది జరిగిన ఇన్సిడెంట్ల వల్ల మనం బలంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలం లేడీని చంపేయడం, కుక్కర్లో పెట్టడము, పౌడర్ చేసి బయట ఇది చేయడము, తర్వాత ఫోన్ చేసి ఎత్తకుండా పోయి ఆ అమ్మాయి అతను చనిపోయాడని చెప్పి ఈమె చచ్చిపోవడం, ఇలాంటి ఘోరాలు జరిగాయి ఈ మధ్య. సో దాంతో ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఇలా చనిపోవడానికి కారణం అంతే కదా, కుటుంబంతో సహా చనిపోయిందంటే ఏమనుకుంటాము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హస్బెండ్ ఇంకొక వైఫ్ ఉండటం వల్ల, ఆమె ఆయన హింస పెట్టడం వల్ల అటు డైవర్ట్ అయిపోయి ఈ అమ్మాయికి సరిగా న్యాయం చేయలేకపోవడం వల్ల ఈ అమ్మాయి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి చనిపోయిందని నేను కూడా అనుకోవడం జరిగింది. అయితే వాస్తవాలు వెలుగులోకి వచ్చింది ఏంటంటే కేవలము అక్రమ సంబంధం వల్ల 3 బిడ్డల్ని చంపేసింది అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. పెరుగన్నం తెచ్చుకొని 3 పిల్లలకు పెట్టింది. అయితే ఇక్కడ మనకేంటంటే ఆ రోజు నాకేం జరిగిందో తెలియదని ఆమె పడిపోవడంలో అర్థం ఏంటంటే ఆమె తినలేదు అని అర్థం అన్నమాట. తినకుండా పిల్లలకు మాత్రమే విషం కలిపి పెట్టింది అనేటువంటిది ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఎంత దుర్మార్గంగా ఉన్నారు అంటే ఆడపిల్లలు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలని ఆలోచిస్తున్నానమ్మా. విచక్షణారహితంగా కన్న బిడ్డల్ని ఇంత దారుణంగా చంపుకునేటువంటి విష జంతువులు కూడా ఇలా చేయవేమో అనిపిస్తుంది అనమాట. అంటే నిలువెల్ల విషం నిండిపోయింది. వాళ్ళ యొక్క శారీరక అవసరాలు తీర్చుకోవడానికి హస్బెండ్ ఉన్నప్పటికీ కూడా ప్రలోభాలకు లొంగిపోయి, మగవాడి దాష్టీకానికి వాడు ఏ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం మాటలు ఏం కబుర్లు చెప్తే ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కన్న బిడ్డలను కూడా దూరం చేసుకోవాలి అనుకుంటుందో వాడిని కూడా శిక్షించాల్సిందే. ఇక్కడ ఇప్పుడు తప్పనేది ఒకవైపు జరగలేదు, 2 వైపులా జరిగింది. కాబట్టి అవతల ఎవరైతే ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించడానికి కారకుడు ఎవడో వాడిని కూడా పట్టుకోవాలి. వాడు ఏ మాటలు చెప్పాడో ప్రపంచానికి తెలియాలి. ఆ అమ్మాయిని ఏ విధంగా మోసం చేశాడో కూడా తెలియాలి. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ కొన్ని నెలల నుంచి నేను చూస్తున్నానమ్మా, ఆడవాళ్ళు ఒక కత్తి పట్టుకొని చంపడానికి కూడా వాళ్ళు వెనకాటం లేదు. అంటే ఏంటో సునాయాసంగా ఏదో ఇంట్లో కూరగాయలు గోపించడమే నేరమేమో మనం ఆడవాళ్ళతో. నిజం చెప్పాలంటే పొయ్యికాడ వంట చేస్తున్నారు కదా, ఆ సొరకాయలు కూరగాయలు వంకాయలు కోసినట్టుగా పిల్లల్ని చంపేయడము, పిల్లల బకెట్లలో పెట్టి వాళ్ళని గొంతు పిచ్చికి చంపేయడం, నీళ్ళల్లో వంచేయటం, అసలు ఎంత సెన్సిటివ్ మ్యాటర్. ఒక బిడ్డని మనం చేసుకోవడానికి ఈ రోజుల్లో ఎంతో ఆలోచిస్తాం. మా ఇంట్లో ఒక 5 నెలల పాప ఉంది. మా అమ్మాయి మా పాపని కొంచెం అనే మాట మాట్లాడితే, నాన్న అనద్దు, వద్దు, అలా అనకూడదు, దిగులు పెట్టుకుంటుంది, ఆలోచిస్తుంది, చిన్న పాప మైండ్ అని అంటుంటా నేను. ఇంత చిన్న పిల్లల గురించి మనం ఇంత ఆలోచిస్తాం కదా. ఈ యొక్క ప్రేమలు ఏమైపోతున్నాయి, మనుషుల మధ్య బాంధవ్యాలు ఏమైపోతున్నాయి, రక్త సంబంధాలు ఏమైపోతున్నాయి, భర్త అనేటువంటి మాటకు విలువ లేదు. భర్తతో నువ్వు కొట్లాడుకో, నీకు ఇష్టం లేదనుకో
చెప్పేసి ఆ బిడ్డల్ని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి, ఇదిగో అయ్యా నేను బాగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాను, నాకు ఒళ్ళంతా కొవ్వు ఎక్కిపోయింది, నాకు బాగా పొగరు బలిసింది, నాకు నీ డబ్బులు సరిపోవట్లేదు, నీతో నేను సరిగా ఉండలేకపోతున్నాను, నాకు నువ్వు నచ్చలేదు, నేను వేరే వాడితో నేను ఇలా వెళ్ళిపోతాను, నా దారి నేను చూసుకుంటానని వెళ్ళిపోతే మొగుడు ఏమనేవాడు, సావు నీ సావు, వెళ్ళిపోతానంటే ఎవరైనా కాదనలేరు కదా. ఎంతో ప్రేమ ఉన్న మొగుడైతే తప్ప భార్యని కొట్టకుండా ఉండడు. ఇలా చేస్తున్నావా దుర్మార్గురాలు, నన్ను అన్యాయం చేసిపోతావా అని చెప్పి దెబ్బేసేవాడు. అంతకంటే ఏం చేయలేడు కదా మగాడు. అలాంటప్పుడు నువ్వు అట్లా చెప్పి నీ మొగుడుతో నువ్వు డైవర్స్ తీసుకొని నాకు పలాని వాడితో నేను వెళ్ళిపోతానని చెప్పి నువ్వు వెళ్ళిపోయి ఉండాల్సింది. లేదా చెప్పబెట్టకుండా బిడ్డలను వదిలేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండాల్సింది నీకు నచ్చలేదంటే. అంతేగాని నీతో సహకరించి నీతో సంసారం చేసినటువంటి ఒక వ్యక్తికి పుట్టినటువంటి 3 బిడ్డల్ని, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్ని నువ్వు అన్యాయంగా చంపేసి నీ ఒంటి పొగరు కోసం నువ్వు అలా వెళ్ళిపోవడం అనేది, పిల్లల్ని పైగా నేను కూడా తిన్నాను, నాకేమీ కళ్ళు నాకు నాకు ఏం జరిగిందో తెలియలేదని చెప్పి నువ్వు నాటకాలు ఆడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు. కానీ నువ్వు ఎంత పాపానికి ఒడికట్టింది ఆవిడ, రజిత అని ఆవిడ అంటే. నిజంగా మనుషుల్లో ఏమైపోతున్నాయి, బంధాలు ఏమైపోతున్నాయి, అనుబంధాలు ఏమైపోతున్నాయి. కన్న బిడ్డల్ని నేను గౌతమి నేను చెప్తున్నాను, ఏ కారణం అన్నా కానీ ఎక్కడ పనులు డ్యూటీలు చేసుకున్నా కూడా మా బిడ్డలు మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికి కూడా నేను అప్పుడప్పుడు రియలైజ్ అవుతాను, అరే నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు నా 2 బిడ్డలు ఇంట్లో పెట్టి నేను లాక్ చేసి డ్యూటీకి వెళ్ళాను, వాళ్ళు ఎంత నలిగిపోయి ఉంటారు, ఎంత ఒంటరితనం ఫీల్ అయి ఉంటారని. ఆ రోజులు కంపల్సరీ నాకు తప్పలేదు, ఇంకా ఆప్షన్ లేదు. కాలనీలోనే ఆఫీస్ నాది, పిల్లల్ని ఇంట్లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చి కుళ్ళి ఏడ్చేదాన్ని వాళ్ళకి తెలియకుండా. అరే నా బిడ్డల్ని ఇంట్లో పెట్టి లాక్ చేస్తే వాళ్ళ కిటికీలో నిలబడుకొని చూస్తా, అమ్మ ఎప్పుడు వస్తానే చూస్తా ఆడుకుంటుండేవాళ్ళు. అలాంటి పరిస్థితి నేను గుర్తు చేసుకుంటూ ఈ రోజు కూడా నేను మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పాను ఇదే మాట. నా కళ్ళల్లో ఇప్పటికీ నీళ్లు తిరుగుతాయి, నా బిడ్డలు నేను అలా పెట్టాల్సి వచ్చిందా అంటే, ఫైనాన్షియల్ గా సంపాదించడం తప్పదు కాబట్టి వెళ్ళానే, నా బిడ్డల్ని ఇట్ట పెట్టి వెళ్ళానని చెప్పి నేను ఈ రోజు కూడా రిగ్రెట్ అవుతుంటాను, రియలైజ్ అవుతుంటాను. నేను అంటాను నా బిడ్డతో అదే అంటానమ్మా, నీ బిడ్డలకి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదు, నాలాగా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి రాకూడదు. నాకంటే తప్పనిసరి అయింది. ఇవాళ రోజున నేను నీ బిడ్డని నేను చూసుకుంటాను, నువ్వు డ్యూటీ కావాలంటే చేసుకో. ఆ బిడ్డని అంటే ఒక బిడ్డని కూడా ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి వెళ్తే కూడా అది కూడా పాపం అనుకునేటువంటి మా రోజుల్లో ఇప్పటి రోజులు చూస్తే ఎంత భయంకరం అంటే, పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయి వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళ తిరుగుళ్ళకి పిల్లల్ని ఇంట్లో బలి చేసి, పైగా పిల్లల్ని చంపడానికి కూడా వెనకానటువంటి దౌర్భాగ్యపటువంటి స్థితిలో ఉన్న ఆడవాళ్ళని ఏ విధంగా శిక్షించినా కూడా నేను ఒక ఆడదానిగా చెప్పాలంటే నాకు మనస్తాపంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం, భర్త కొట్టాడను, భర్త తిట్టాడను, భర్త అనుమానించాడను, ఆ అమ్మాయి ఆత్మాభిమానం దెబ్బతినిందనో మనం ఎంత ఫైట్ చేస్తుంటాము, ఎంతో మాట్లాడుతుంటాము. కానీ ఈ కేసు విన్నప్పుడు నా హృదయం కలచివేయబడింది. ఆ అమ్మాయి ఎవరైతే ఇలా చేసిందో ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి. ఆ బిడ్డల్ని ఏ విధంగా చంపిందో అది కూడా అలాగే చావాలి. ఎందుకంటే అదే చెప్పుకుంది కదా, నేను చచ్చిపోవాల్సిన దాన్ని బతికానని. దానికి బ్రతికే హక్కు కూడా లేదు. కారణం ఏదన్నా కానివ్వండి, ఒకవేళ భర్త నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, భర్త ఈమెను పట్టించుకోకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా అసలు నమ్మట్లేదు, వాళ్ళు అసలు అన్యోన్యంగానే ఉండేవాళ్ళు, ఆమె అసలు ఇలాంటిది కాదు. అదే అన్యోన్యంగా ఉంటూనే భర్తని మోసం చేసింది కాబట్టి ఆమెకు కఠిన శిక్ష వెయ్యాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలందరికీ ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోవటం లేదు, దుర్వినియోగం చేసుకొని భర్తని మోసం చేసి, కన్న తల్లిదండ్రులను మోసం చేసి, అత్తమామలను మోసం చేసి, ఆడబడుచుల్ని మోసం చేసి ఇలాంటి దాష్టికానికి పాల్పడినటువంటి ఆడపిల్లల్ని ఖచ్చితంగా శిక్షించాలి. చట్టపరమైన చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. ప్రూవ్ అవ్వడానికి ఇంకేం లేదు అక్కడ. మందు పెట్టింది, చంపేసింది అంతే. ఆ దుర్మార్గానికి ఎక్కువ కాలం పొడిగించకుండా ఆమెకు అసలు లాయర్ను కూడా పెట్టుకోవడానికి అర్హత లేకుండా చేసి ఆమెకు కఠినమైన శిక్ష విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. For more videos like this, subscribe Big TV channel.